Hello my dear upcoming officers, very warm welcome to Civic Ad online classes. Myself Metru Srinivas, Faculty of Aptitude, Reasoning and Advanced Maths. ఈ షార్ట్లో మనము ఒక రీజనింగ్లో నుండి ఫ్రీక్వెంట్గా అడుగుతున్నటువంటి ఒక క్వశ్చన్ చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇన్ ఎ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ JNU కోడ్ యాజ్ 101714132106, దెన్ పూసా ఈజ్ కోడ్ యాజ్. ఓకే, కోడ్ భాషలో JNUని ఇలా కోడ్ చేస్తే మరి పూసాని ఏమని అడుగుతారు? ఎగ్జామ్లో యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ రాదు, దీని అప్లికేషన్ అంటే ఈ మోడల్ వస్తుంది. సో అంటే జనరల్లీ J అంటే 10th లెటర్ కదా, మరి ఇక్కడ 10 ఉంది కానీ పక్కన 17 ఉంది. చూడండి 17 ఏది అపోజిట్ లెటర్ కదా, లేదంటే రెండింటిని యాడ్ చేస్తే 27 వస్తుంది. ఓకేనా, ఇది J అపోజిట్ లెటర్ Q జంగిల్ క్వీన్ అంటే లెటర్ పక్కన దాని అపోజిట్ లెటర్. సో N అంటే 14 కదా, ఇక 14 దాని పక్కన దాని అపోజిట్ లెటర్ M, NM మ్యాన్, రెండింటిని యాడ్ చేస్తే 27 వస్తుంది. సో U అంటే నాకేంటంటే U అంటే 21, దాని అపోజిట్ లెటర్ F, UF ఫాల్తూ. ఓకే, F అంటే 6 అంతే కదా. ఏం కోడ్ చేశాడు ఇక్కడ? లెటర్ పొజిషన్ అపోజిట్ లెటర్ పొజిషన్, లెటర్ పొజిషన్ అపోజిట్ లెటర్ పొజిషన్, అదే కదా. అక్షరము దాన్ని ఎదుటి అక్షరం, లేదంటే రెండింటిని యాడ్ చేస్తే 27 వచ్చేటట్టు. ఇప్పుడు చూడండి P అంటే 16, Pకి అపోజిట్ లెటర్ ఏంటి? K 11. ఓకే, 16 11 ఇక్కడ లేదు. నెక్స్ట్ U అంటే 21, దాని అపోజిట్ లెటర్ ఏంటండి? F, Uకి F కదా ఫాల్తూ 606, 2106. ఓకే, S అంటే 19 అపోజిట్ ఏంటండి? లేదంటే యాడ్ చేస్తే 27 రావాలి. 8008 SH హై స్కూల్ 08. నెక్స్ట్ Aకి 1 ఇక్కడ 01 లేదు. ఓకే, Aకి అపోజిట్ Z అంటే 26, ఇక్కడ 62 ఉంది ఎలిమినేటెడ్. సో ఆప్షన్ A అయిపోయిందా. అపోజిట్ లెటర్ అంటే ఫస్ట్ లెటర్ పొజిషన్ దెన్ అపోజిట్ లెటర్ పొజిషన్, లేదంటే ఆ రెండింటిని యాడ్ చేసి 27. చూడు, రెండు యాడ్ చేసి 27 అట్లా రావాలి. అట్లయినా పర్లేదు. ఓకేనా, షార్ట్ కనుక నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా పక్కన ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. జై హింద్ అండ్ జై భారత్.